హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ఎస్సి. దిస్ ఈస్ ప్రసన్న కుమార్. అండ్ నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆల్ ది బెస్ట్ అండి మీకు అండ్ నాకు కూడా, ఎందుకంటే నాది ఇది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇంగ్లీష్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐఎమ్ గోనా టీచ్ ఇంగ్లీష్ అండి మీకు. సో నేను అనుకుంటున్నాను దిస్ ఈస్ అ రెడ్ లెటర్ డే ఫర్ అస్. సో లెట్స్ బ్రేక్ ది ఐస్. సో చూద్దాం అండి ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక, సెలెక్ట్ ద మోస్ట్ appropriate to substitute the underlined segment. If there is no need to substitute it, select no improvement. అంటే ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. సో క్వశ్చన్ వచ్చేసి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ హర్ ఫెయిల్యూర్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ స్టడీస్. సో ఇది చూసుకుంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, సో ఎక్కడ స్ట్రెస్ చేయండి మనం పాయింట్స్ టు బీ నోటెడ్ ఏంటంటే, హియర్ మనం చూసుకోవాలండి జాగ్రత్తగా. అండ్ హియర్ ఈ రెండు ఏరియాస్ మీద బాగా ఫోకస్ పెట్టాలి మనం. ఈ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఈ తర్వాత వచ్చే నౌన్ అనేది ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ప్లోరల్ అండి. ఇది ఎప్పుడు కూడా ప్లోరల్ ఉండాలి. అండ్ ద వెర్బ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ సింగులర్ ఫామ్. ఇది ఎప్పుడు కూడా సింగులర్ ఉండాలి. సో ఈ దృష్టిలో పెట్టుకోండి, చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ విధంగా చూసుకుంటే కనుక, సో వన్ ఆఫ్ ద ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది అండి, ఎందుకంటే ఫ్యాక్టర్ అనేది సింగులర్ బట్ ఇట్ షుడ్ బి ప్లోరల్ అకార్డింగ్ టు ద రూల్. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఫ్యాక్టర్స్ అని ప్లోరల్ అనేది ఒక్క ఆప్షన్ అండి. సో నో ఇంప్రూవ్మెంట్ అయితే కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ప్లోరల్ రావాలి కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ కాదు. మిగతా రెండాటిలో కూడా నౌన్ ఉంది, అదే సింగులర్ నౌన్ ఉంది కాబట్టి ఆ రెండు ఎలిమినేట్ చేస్తే సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఇంకా దీని గురించి మనం ఎలాబొరేటివ్గా చెప్పుకోవాలి అని అంటే, సో జస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి చెప్పినట్టుగానే ఒకసారి చూడండి రూల్. ఇఫ్ అ సెంటెన్స్ బిగిన్స్ విత్ వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎవ్రీ వన్ ఆఫ్ అండ్ నేదర్ ఆఫ్, ఈ వీటితో బిగిన ఏ సెంటెన్స్ అయినా కూడా దెన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై అ ప్లోరల్ సబ్జెక్ట్. మనం చెప్పినట్టుగా ఫ్యాక్టర్స్ అనే ప్లోరల్ సబ్జెక్ట్ చూసాం కదా, అలా ప్లోరల్ సబ్జెక్ట్తో ఖచ్చితంగా ప్లోరల్ సబ్జెక్ట్ రావాలి. అండ్ సింగులర్ వెర్బ్ షుడ్ ఫాలో. సో ఇది చాలా ది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అనమాట ఇంగ్లీష్లో. ఓకే కదా. సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అండి. సో లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇది వచ్చి సినోనిమ్ అనమాట. ఓకే, ఫ్యూజ్ అనే వర్డ్ సినోనిమ్ మనకి కావాలి. జనరలీ ఫ్యూజ్ అంటే ఏంటంటే అండి, కంబైన్, యునైట్ అనొచ్చు, అమాల్గమేట్, ఇంకా కోయిలెస్. ఇది కూడా గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ వొకాబ్లో. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఫ్యూజ్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి, కంబైన్. సో లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో వన్ ఆఫ్ ద చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అండి వాయిస్. ఎందుకంటే మనం ఏ మాక్ చూసుకున్నా, అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా, ఖచ్చితంగా వాయిస్ నుంచి క్వశ్చన్ రాకుండా అయితే ఉండదు. సో సమ్ టైమ్ మ్యాక్సిమం పీపుల్ ఆస్పిరెంట్స్ అందరూ కరెక్టే చేస్తారు, బట్ కొన్నిసార్లు మనం కొద్దిగా డీటెయిల్డ్గా చదవాలి, లేదంటే తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ సింపుల్ అనుకుంటారు కాబట్టి తప్పు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాయిస్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా 1 or 2 seconds పాజ్ ఇవ్వండి. వాయిస్ అయినా నరేషన్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ అయినా కొద్దిగా పాజ్ ఇవ్వండి. సో చూద్దాం అండి, క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ ప్రెజెంటెడ్ అవార్డ్స్ టు ఎమినెంట్ పీపుల్. అయితే ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు బేసిక్గా అసలు వాయిస్ గురించి కొన్ని బేసిక్స్ చూద్దాం. సో మీరు వాయిస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ టు బి పుట్ ఇన్ మైండ్. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ 5 పాయింట్స్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇందులో మీరు వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసి చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ బేసిక్గా సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో బేసిక్గా చూద్దాం. సబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. ఇంకా ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ద రిసీవర్
ఆఫ్ అన్ యాక్షన్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే సబ్జెక్ట్ ఈజ్ ద డూయర్ ఆఫ్ అన్ యాక్షన్, అంటే ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేసేవాడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అవుతాడు. అండ్ రిసీవర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే విక్టిమ్ అనొచ్చు, లేదా అలా విక్టిమ్ అనొచ్చు, రిసీవర్ అవ్వచ్చు. సో యాక్షన్ రిసీవర్ని ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాము మనం. ఫర్ సపోజ్ చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ నుంచి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి బేసిక్ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ అండి, ఇది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ చూడండి, టైగర్ కిల్డ్. సో టైగర్ కిల్డ్ ఇక్కడ సబ్జెక్ట్, అసలు ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇమ్మెటీరియల్ అనమాట. సో ఇక్కడ టైగర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్. సో అది యాక్టివ్ వాయిస్ అంటామండి దాన్ని. అంటే టైగరే ఎవరినో చంపిందో అది అనవసరం. రెండో కేసులో చూసుకుంటే కనుక టైగర్ వాస్ కిల్డ్. అయితే టైగర్ చంపబడింది. యాక్చువల్గా టైగర్ని చంపడానికి ఇక్కడ అంటే చంపబడింది అనడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, కానీ ఎవరు చంపరు అనడానికి ఇంపార్టెన్స్ అవ్వలేదు. సో వెన్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ద సబ్జెక్ట్ ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్, అండ్ వెన్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు ద ఆబ్జెక్ట్ ఇట్ విల్ బి ప్యాసివ్ వాయిస్. సో ఇది బేసిక్గా అండి మామూలుగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే. ఇప్పుడు చూద్దాం, దీస్ ఆర్ ద 5 పాయింట్స్ దట్ షుడ్ బి పుట్ ఇన్ మైండ్ వెన్ యు ఆర్ సాల్వింగ్ వాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ వచ్చి సబ్జెక్ట్ గోస్ టు ఆబ్జెక్ట్ ప్లేస్ అండ్ ఆబ్జెక్ట్ గోస్ టు సబ్జెక్ట్ ప్లేస్ ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు. సెకండ్ థింగ్, చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో మీకు చాలా బాగా ఉపయోగపడే పాయింట్స్ ఏంటంటే సెకండ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అనేది అస్సలు చేంజే చేయకూడదండి. దెర్ షుడ్ బి నో చేంజ్ ఇన్ ద టెన్స్ ఆఫ్ ద వెర్బ్. టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అసలు చేంజే చేయకూడదు. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్లో, యాక్టివ్ వాయిస్లో మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లోనే రావాలి. యాక్టివ్ వాయిస్లో ప్రెజెంట్ పాస్ట్ ఉంటే మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో పాస్టే రావాలి. సో టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ చేయకూడదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ తరువాత ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడూ కూడా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్కి V3 అండి ఎప్పుడు మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా V3 అనేది ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ మాత్రమే ఉంటుందండి. అండ్ ఫోర్త్ పాయింట్, వెర్బ్ షుడ్ ఆల్వేస్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ బోత్ ఇన్ పర్సన్ అండ్ నెంబర్. సో వెర్బ్ అనేది ఎప్పుడూ కూడా ఇట్ షుడ్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ బోత్ ఇన్ పర్సన్ అండ్ నెంబర్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ కనుక ప్లూరల్లో ఉంటే మీరు పెట్టే వెర్బ్ టెన్స్ చేంజ్ చేయకుండా అగ్రీ అవ్వాలి సబ్జెక్ట్తో. అదే సింగులర్లో ఉంటే వెర్బ్ సింగులర్గా ఉండాలి. అండ్ బై ప్రిపోజిషన్ అనేది 99% కేసెస్లో బై ప్రిపోజిషనే వాడతాం మనం వైల్ చేంజింగ్ ఇంటూ అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు బై ప్రిపోజిషనే వాడతాం. సమ్ కేసెస్లో డిఫరెంట్ ప్రిపోజిషన్స్ వాడతాం, బట్ బేసికలీ మనం బై ప్రిపోజిషన్ అనేది వాడతాం. సో దాని నుంచి చూసుకుంటే కనుక ఈ క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ ప్రెజెంటెడ్ అవార్డ్స్ టు ఎమినెంట్ పీపుల్. సో ఇక్కడ ప్రెజెంటెడ్ అనేది తీసుకుంటే కనుక దిస్ ఈస్ V2, అంటే ఇది పాస్ట్ టెన్స్ అండి. దిస్ ఈస్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మనం మార్చేటప్పుడు V2 అనేది ఎప్పుడూ కూడా, సో అది కూడా చూద్దాం బేసిక్గా, నార్మల్గా అది కూడా చూద్దామండి. సో చేంజ్ చేసేటప్పుడు ఏ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అయినా కూడా ప్యాసివ్ వాయిస్లో అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ V3, ఫస్ట్ పాయింట్. అండ్ ఈ పర్టికులర్ హెల్పింగ్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ING ఫామ్ అంటే V4 ఉంటే ఈజ్ బీయింగ్గా మారుతుంది. వజ్ వర్ ప్లస్ V4 ఉంటే వజ్ బీయింగ్గా మారుతుంది. వజ్ ఆర్ వర్ బీయింగ్ అండి, ఇక్కడ ఇది చేంజ్ చేసుకోండి. యామ్, ఈజ్, ఆర్ ఉంటే ఆర్ ఈజ్ బీయింగ్. వజ్ వర్ ప్లస్ V4 ఉంటే అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అనమాట. V1 ఉంటే యామ్, ఈజ్, ఆర్, V2 ఉంటే వజ్ వర్, విల్ ఉంటే విల్ బీ, హ్యాజ్, ఇదంతా. అంటే హ్యావ్ ఫార్మ్స్ ఉంటే హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ బీన్ వస్తుంది అనమాట. సో దీని ప్రకారంగా మనకి క్వశ్చన్లో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మీకు ఏం రావాలండి, వజ్ ఆర్ వర్ రావాలి. సో దాని ప్రకారంగా ప్రెజెంటెడ్ ఉంది, సో వజ్ ఆర్ వర్ కనిపించాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఆర్ చెప్పాను కదా ఎలిమినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందని. సెకండ్ పాయింట్ అంటే టెన్స్ చేంజ్ అనేది జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో దాని ప్రకారంగా V2 ఉంటే బీయింగ్ ఎప్పుడు వస్తుందండి, ఇక్కడ V4 వస్తే బీయింగ్ వస్తుంది. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఎమినెంట్ పీపుల్ ఆర్ ప్రెజెంటెడ్ అవార్డ్స్ బై ద గవర్నమెంట్, ఇది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అండ్ ఇది నరేషన్కి సంబంధించింది, అంటే రిపోర్టెడ్ స్పీచ్. ఇది కూడా వన్ ఆఫ్ ద వెయిటేజెస్ ఉన్న టాపిక్ అండి, చూడండి. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో జనరల్లీ బేసికలీ ఏంటంటే ఇది డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలన్నమాట, అంటే రిపోర్ట్ చేయాలి, అందుకే దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. సో హీ సెడ్, బేసిక్గా దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారండి. దిస్ ఈస్ రిపోర్టింగ్ వెర్బ్. జనరల్గా ఇది సెడ్ ఉండొచ్చు, సెడ్ టు ఉండొచ్చు, ఆస్క్డ్ ఉండొచ్చు, అండ్ ఇంకా విల్ సేస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం అంటే తర్వాత మార్క్స్లో డిస్కస్ చేద్దాము డీటెయిల్గా, ఎందుకంటే అంటే వెళ్ళే కొద్ది ఎగ్జాంపుల్స్ ఇస్తాం, దాని ప్రకారంగా మీకు వస్తుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్ కనుక చూసుకుంటే హీ సెడ్ 2 and 2 make 4. సో 2 and 2 make 4. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం. సో జనరలీ ఏంటంటే రిపోర్టెడ్ ఇది ఏదైతే రిపోర్టింగ్ వెర్బ్ ఉందో అది జనరలీ చేంజ్ చేయమండి. అంటే కొన్ని కేసెస్ ఉంటాయి అప్పుడు చేంజ్ చేస్తాం, అది చూద్దాము. బట్ జనరలీ చేంజ్ చేయం కాబట్టి ఈ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు అండి. హీ సెడ్, ఇక్కడ దట్ కంజంక్షన్ వాడతాం అండి, ఇన్ జనరల్ దట్ కంజంక్షన్ వాడతాం. సో హీ సెడ్ దట్ 2 and 2 make 4. సో ఇప్పుడు 2 and 2 make 4 అంటే జనరల్ ఆడి ఉద్దేశం ఏంటంటే, అంటే 2 + 2 is 4 అండి జనరలీ. సో 2 + 2 ఎప్పుడైనా కూడా 2 + 2 4 కదండి, అది మారదు. సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. సో 2 + 2 అంటే ఈజ్ 4, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. ఆ ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో దాని ప్రకారంగా ఇది కూడా, సో టెన్స్ చేంజ్ చేయకూడదండి ఇలాంటి ఫ్యాక్ట్స్కైనా. మీ నెక్స్ట్ స్లైడ్లో చూస్తారు ఎక్కడెక్కడైతే టెన్స్ చేంజ్ చేయరు అవన్నీ కూడా. సో దాని ప్రకారంగా ఇది కూడా దాని ప్రకారంగా ఇది కూడా అవ్వదు. సో యువర్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ సి. ఈ సెట్ దట్ 2 and 2 make 4. ఎక్కడెక్కడైతే చేంజ్ అవ్వదో ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ఏంటంటే టెన్స్ చేంజ్ జరగని కేసెస్ ఏంటంటే, బట్ ప్రొనౌన్ చేంజెస్ అనేది అకార్డింగ్లీ జరుగుతాయి. మీకు బేసిక్గా స్పీచ్ ఐడియా ఉంటే మనం ఫర్దర్ క్లాస్లో ఇంకా బాగా చెప్పుకుందాం. బట్ టెన్స్ చేంజ్ జరగని కేసెస్ ఏంటంటే, ఎప్పుడైనా యూనివర్సల్ ట్రూత్స్ వచ్చినా, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే మనం తరచుగా చేసే యాక్టివిటీస్ అయినా, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేది ఈ కేసులో ఫ్యాక్ట్ వచ్చింది. సో మ్యాథమెటికల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వచ్చింది. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అయినా ఎప్పుడు మారవు అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మన రిపోర్టెడ్ స్పీచ్లో అసలు మనం టెన్సే చేంజ్ చేయం. సో మళ్ళీ టెన్స్ చేంజ్ అయిన కేసెస్ ఏంటంటే రిపోర్టింగ్ వెబ్స్, ఇక్కడ సెడ్ వచ్చింది బట్ సమ్ టైమ్స్ సేస్, విల్ సే, సెల్ సే ఇస్తారు, అప్పుడు కూడా మనం టెన్స్ అనేది చేంజ్ చేయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇందాక మనం చూసుకుంటే కనుక యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లో మార్చమన్నాడు, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి యాక్టివ్ వాయిస్లో మార్చమంటున్నారు. సో లెట్ us రీడ్ ద క్వశ్చన్. సో ఐ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ దర్ డెసిషన్. ఇది టైపోగ్రఫికల్ ఎర్రర్ అయినట్టు ఉందండి, నేను కొంచెం చేంజ్ చేశాను చూడండి. సో హ్యావ్, ఇక్కడ హ్యావ్ చూసుకుంటే కనుక జనరలీ ఇట్స్ అ ప్రెజెంట్ టెన్స్. సో పర్టికులర్లీ చూసుకుంటే ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. మనం ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ టెన్స్ అనమాట, బేసిక్లీ ఇట్స్ అ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ దిస్, ఎందుకంటే హ్యాడ్ ఉంది. సో వీ కెన్ ఎలిమినేట్ దాట్. సో ఇన్ఫార్మ్డ్ అనేది V2, సో పాస్ట్, సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆల్సో. కానీ ఇప్పుడు హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ ఫామ్ ఖచ్చితంగా ఉండి తీరాలండి, ఇందులో హ్యావ్ ఫామ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. దే హ్యావ్ ఇన్ఫార్మ్ మీ ఆఫ్ దర్ డెసిషన్. పర్టికులర్గా ఈ బిట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా చూడండి కొన్ని వర్డ్స్తో అటాచ్ అయ్యి కొన్ని ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ ద చైల్డ్ హ్యావ్ బీన్ లుక్డ్ ఆఫ్టర్ బై గ్రాండ్ మదర్ అని ఉందనుకోండి. ఆ లుక్డ్ ఆఫ్టర్, ఆ ఆఫ్టర్ తీసేస్తే అసలు దాని సెన్సే పోతుందండి, అంటే దాని మీనింగే పోతుంది. లుక్డ్ ఆఫ్టర్ అంటే ఏంటంటే టు టేక్ కేర్ ఆఫ్ సంబడి అని అర్థం. ఆ లుక్డ్ ఆఫ్టర్ తీసిన ఆప్షన్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఆఫ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది ఆఫ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే ఈ కేసులో అన్ని కేసులో ఉన్నాయి, బట్ సమ్ టైమ్స్ ఆఫ్ ఉండదు. మనం ఏమనుకుంటామంటే జనరల్లీ ఓకే దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ద డెసిషన్ అని, అది తప్పు అయిపోతుందండి. ఆఫ్ ఖచ్చితంగా ఉండి తీరాలి, లేదు అని అంటే వాడిచ్చింది తప్పు అవుద్ది. సో మీకు ప్రిపోజిషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి, ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ తెలుసు కదండి మీకు. ఇప్పుడు లుక్ ఆఫ్టర్ ఉంటేనే లుక్ పక్కన దాని ఆ మీనింగ్ వస్తుంది. సో అదండి ఈ ఉద్దేశం. సో అర్థమైంది కదా మీకు. సో బేసికలీ ఇది. సో లెట్ us go to the నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఫ్రేజల్ వర్బ్ అండి, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఫ్రేజల్ వర్బ్ అని. అంటే జస్ట్ మీరు ఎక్కడ పెట్టే ఇది చిన్నది, ఈ ప్రిపోజిషన్ మారిపోయినా ఇంకేదైనా మారిపోయినా కూడా మీకు టోటల్ మీనింగే మారిపోతుంది అనమాట. ఇది చూద్దాం క్వశ్చన్. సో డిస్పైట్ నాట్ గెటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద లీడర్ వి డిసైడెడ్ టు క్యారీ అవుట్ ద ప్లాన్. ఇది ఏంటంటే జనరల్గా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఇది కూడా. సో చూద్దాం. సో జనరల్గా మీనింగ్స్ చూద్దాము. మీనింగ్స్ చూస్తే అప్పుడు మీకు ఐడియా వస్తుంది. సో మీనింగ్స్ చూడడానికి
మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో చూడండి, క్యారీ ఆన్ అంటే ఏంటంటే టు కంటిన్యూ ఆర్ ప్రొసీడ్, అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయడం అండి క్యారీ ఆన్ అంటే. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్లీజ్ క్యారీ ఆన్ అంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. దే డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ ద ప్రాజెక్ట్ డిస్పైట్ ద ఛాలెంజెస్. ఇప్పుడు మీరు కూడా ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, అందుకే కదా వీడియో చూస్తున్నారు. సో మీరు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్ క్యారీ ఆన్ చేయాలండి. సో దట్ ఈస్ టు కంటిన్యూ ఆర్ అది క్యారీ ఆన్ అంటే మీకు అర్థమైంది కదా. సెకండ్ థింగ్ క్యారీ అవే టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇంప్రెస్డ్, అంటే రెండు మీనింగ్స్ ఉంటాయండి క్యారీ అవేకి. ఫస్ట్ మీనింగ్ వచ్చి టు బి ఇన్ఫ్లుయెన్స్డ్, సెకండ్ వన్ వచ్చి ఇంప్రెస్డ్. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎమోషన్స్, థింక్ లాజికలీ. సో రీసెంట్ పాస్ట్లో సెకండ్ చూడండి ఒకసారి, సెకండ్ ఎగ్జాంపుల్, దే గాట్ క్యారీడ్ అవే బై ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్సీబీ టీమ్. అంటే ఏంటంటే ఈ కేసులో ద ఆడియన్స్ వర్ ఇంప్రెస్డ్ బై ద పెర్ఫార్మెన్స్, అంటే సెకండ్ అనమాట. ఈ కేసులో ఏంటంటే డోంట్ గెట్ క్యారీడ్ అవే అంటే డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎమోషన్స్, థింక్ లాజికలీ. ఇప్పుడు ఆర్సీబీ గెలిచిందని మొన్న క్రికెట్లోనే బ్లాక్ డే జరిగింది, మీకు తెలుసు కదా. ఫస్ట్ దే గాట్ ఇంప్రెస్డ్, ఆఫ్టర్ దట్ దే గాట్ క్యారీడ్ అవే ఎమోషన్స్, దాని తర్వాత జరిగింది. బట్ ఇట్స్ బ్యాడ్ లక్ అండి. సో ఎనీవేస్ ఇదనమాట, క్యారీ అవే అంటే టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ టు గెట్ ఇంప్రెస్డ్. సో ఇది ఎగ్జాంపుల్. దెన్ క్యారీ ఆఫ్ అంటే టు విన్. ఓకే, క్యారీ ఆఫ్ అంటే టు విన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఈ క్యారీడ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్, అంటే హీ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. అండ్ క్యారీ అవుట్ అండి, ఇది కూడా మనం తరచుగా వాడుతూ ఉంటాం. క్యారీ అవుట్ ద ఎక్స్పెరిమెంట్, క్యారీ అవుట్ యువర్ ప్లాన్, లేకపోతే అలాగా వాడుతూ ఉంటాం. ఇది క్యారీ అవుట్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి, టు ఎగ్జిక్యూట్ ఆర్ టు కండక్ట్. ఇక్కడ చూసుకుంటే కనుక క్యారీ అవుట్ ద ప్లాన్ కమ్ వాట్ మే అంటే ఏది ఏమైనప్పటికి కూడా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో మీ ప్రిపరేషన్ని, అది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి, మీరు ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది రిజల్ట్. ఓకే. సెకండ్ థింగ్, ద సైంటిస్ట్ క్యారీడ్ అవుట్ అన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. సో క్యారీడ్ అవుట్ అంటే ఏంటండి టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏంటండి ఎగ్జిక్యూషన్, అంటే మీ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేయమని ఎక్కడ చెప్తున్నాము, ఇక్కడ ఏంటంటే టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్. అర్థమైంది కదా. సో దీని ప్రకారంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి, డిస్పైట్ నాట్ గెటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద లీడర్, అంటే అప్రూవల్ రానప్పటికీ కూడా వి డిసైడెడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ అండి. ఇక్కడ అంటే అప్రూవల్ రానప్పటికి కూడా వి డిసైడెడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్. సో ఎగ్జిక్యూషన్ దాని ప్రకారం చూసుకుంటే ఏంటండి క్యారీ అవుట్. సో దాని ప్రకారంగా ఆన్సర్ ఏమవుతుంది, క్యారీ అవుట్ అంటే ఆల్రెడీ కరెక్టే ఉంది. సో దేర్ నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామాటికల్ ఎర్రర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఎర్రర్ అండి, ఈ ఎర్రర్స్ కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. బట్ మనం మంచిగా డిస్కస్ చేద్దామండి. అంటే అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొద్దాం, అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇస్తే ఎలా చేయాలన్నది మనం చూద్దాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మంచి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎర్రర్స్ ఉన్నప్పుడు కొద్దిగా పాజ్ ఇవ్వండి. అంటే మీరు ఎంత ఈజీ అయినా కావచ్చు, బట్ 2 seconds 3 seconds పాజ్ ఇవ్వడం వల్ల మీకు 2.5 marks కలుస్తాయి. ఎందుకంటే మీరు తప్పు చేస్తే 6 mark పోతుంది, 1/2 mark పోతుంది కదా. అలా కాకుండా కొద్దిగా కాషన్ ఉంటే మీకు ఆ 2.5 marks సేవ్ అవుతాయి కదా. ఆ విధంగా చెప్పాను. క్వశ్చన్ చదువుదాం. ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాలంటీర్స్ ఈచ్ ఇయర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్. మీరు ఫస్ట్ గోలో చూస్తే ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇక్కడ, ఈ స్టూడెంట్స్ వాలంటీర్స్ అనేది. సో జనరల్గా వాలంటీర్ అనే పదానికి, సో వాలంటీర్ కెన్ బి అ నౌన్ ఆర్ అ వెర్బ్. వెర్బ్ అని కూడా వెర్బ్ అవ్వచ్చు లేదా నౌన్ అవ్వచ్చు అండి. ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే కనుక మనం స్టూడెంట్స్ వాలంటీర్స్ అని చెప్పి ఆ స్టూడెంట్లో తప్పు ఉందని అలా అనుకోవచ్చు అండి. ఎందుకంటే బట్ అది కాదండి, ఇక్కడ వాలంటీర్ అనేది వెర్బ్ కింద యాక్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ క్వశ్చన్లో. సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ తీసినా కూడా మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇదండి. దీన్నే కొన్ని బుక్స్లో కాన్కర్డ్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అసలు ఎస్ఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అసలు దృష్టిలో పెట్టుకోవాల్సింది గ్రామర్లో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఎప్పుడూ కూడా దే షుడ్ అగ్రీ విత్ ఈచ్ అదర్. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ వాలంటీర్ అనేది వెర్బ్ అండి. ఓకే. సో దిస్ వెర్బ్ షుడ్ అగ్రీ విత్ దిస్ సబ్జెక్ట్.
ఓకే, ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్ ద సబ్జెక్ట్ అండ్ వాలంటీర్ ఇస్ ద వెర్బ్. సో దాని ప్రకారంగా మీకు తెలుసు కదా, నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, బట్ నేను చెప్తాను చూడండి. ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే అర్థం సెవరల్ స్టూడెంట్స్ అని అర్థం. ఏ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అందంగా పక్కన పెడదాం, అంటే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ అని. బట్ ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటంటే, జనరలీ నెంబర్ అంటే స్పెసిఫై చేయకుండా చాలామంది ఉన్నారు లేదా ఎంతమంది ఉన్నారని చెప్పడాన్ని ఏ నెంబర్ ఆఫ్ అని చెప్తూ ఉంటాం. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మెనీ స్టూడెంట్స్ అవ్వచ్చు, సెవరల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, సమ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఈ అంటే ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్, అలా అప్పుడు ఏ నెంబర్ ఆఫ్ వాడుతూ ఉంటాం. అంటే ఇదేంటంటే ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనం సెవరల్ అనొచ్చు, మెనీ అనొచ్చు. ఇప్పుడు సెవరల్ మెనీ అంటే ప్లోరల్ కదండి. సో ప్లోరల్ వచ్చింది అని అంటే ఇక్కడ ఏం రావాలి మీకు, ప్లోరల్కి సంబంధించిన వెర్బే రావాలి కదా. సో ఎస్ఆర్ఎస్ ఎప్పుడు వాడతాం, సింగులర్ వచ్చినప్పుడు వాడతాం. సో ఇక్కడ ఎస్ అనేది ఉండకూడదు. సో వాలంటీర్స్ అనే దాంట్లో మీకు ఎర్రర్ ఉంది. సో ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ షుడ్ బి పుట్ ఇన్ మైండ్. మీరు ఇంగ్లీష్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. దీన్ని కాన్కర్డ్ అని కూడా అంటారు. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి. చూడండి, ఏ నెంబర్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే సమ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, థింగ్స్ ఆర్ ఈవెంట్స్. అంటే ఏంటంటే సెవరల్, మెనీ, ఇందాక నేను చెప్పినట్టుగా సెవరల్, మెనీ. సో అన్స్పెసిఫైడ్ అనమాట, తెలియదు ఎగ్జాక్ట్ నెంబర్ ఏంటో తెలియదు, బట్ అంటే కన్సిడరబుల్ అమౌంట్ ఉందని చెప్పొచ్చు అనమాట ఈ నెంబర్ ఆఫ్ అంటే. అది అప్పుడు ఎప్పుడు కూడా ప్లోరల్ వెర్బ్ రావాలి. ఇంకా ద నెంబర్ ఆఫ్ అంటే ఇట్ షోస్ ద నెంబర్ ఆఫ్ సంథింగ్, అంటే పర్టికులర్లీ స్పెసిఫిక్గా ఇంత నెంబర్ ఉంది అని చెప్పేది ద నెంబర్ ఆఫ్. సో అది నెంబర్ చెప్తుంది అనమాట. సో నెంబర్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ కదండి. సో ద నెంబర్ ఆఫ్ టేక్స్ సింగులర్ వెర్బ్. ఇట్ ఆల్వేస్ టేక్స్ సింగులర్ వెర్బ్. దృష్టిలో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది చూడండి, ఇది కూడా మనకి తరచుగా అడుగుతూ ఉంటాడు. ద మినిస్టర్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ ద సీఎం, యాజ్ ఇఫ్ హీ బ్లాంక్ ద సీఎం. సో ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇక్కడ యాజ్ ఇఫ్ అండి. సో ఇలాగా ఈ యాజ్ ఇఫ్ వచ్చింది అని అంటే దాని అర్థం దిస్ సెంటెన్స్ ఈజ్ అన్రియల్ ఆర్ ఇమాజినరీ అని అర్థం. అంటే యాక్చువల్గా వాస్తవంగా ఇది ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తాడో అది జరగదండి. ఓకే, జస్ట్ వీఆర్ ఇమాజినింగ్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఇమాజిన్ చేస్తున్నాం, జస్ట్ వీఆర్ అంటే అన్రియల్ థింగ్ అనమాట ఇది. చూద్దాం ఎలా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, ద మినిస్టర్ బిహేవ్స్, నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో చూద్దాం. ద మినిస్టర్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డాష్ ద సీఎం. సో ఇమాజినరీ ఆర్ అన్రియల్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు, కేసెస్ వచ్చినప్పుడు ఇక్కడ ఇమ్మెటీరియల్ అండి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉన్నా, వెదర్ ఇట్ ఈస్ ఐ, హీ, షీ, దే, ఎనీథింగ్. సో ఇట్ ఆల్వేస్ అంటే ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ ఫాలోడ్ బై వర్ అనమాట. సో జనరలీ అంటే ఈ కేసులో అండి, ఈ పర్టికులర్ కేసు గురించి మాట్లాడుతున్నాను, తర్వాత మీకు జనరల్గా చెప్తాను. సో ఇక్కడ వర్ వస్తూ ఉంటుందండి. ద మినిస్టర్ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ద సీఎం. యాక్చువల్గా హీ అనేది సింగులర్. చాలామంది ఏమనుకుంటారంటే బేసిక్గా రూల్ తినాలి, ఓకే వజ్ అయ్యి ఉంటుంది ఆర్ ఈజ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే హీ అనేది సింగులర్ అనుకుంటారు, బట్ అది కాదండి, వర్ వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూడండి, అన్రియల్ ఆర్ ఇమాజినరీ కేసెస్. సో యాజ్ ఇఫ్ ఆర్ యాజ్ తో అండి, ఇది ఏమొచ్చినా కూడా అది ఇమాజినరీ ఆర్ అన్రియల్ సెంటెన్స్ అని అర్థం. ఓకే, సో దీని ముందు సెంటెన్స్లో V1 కనుక వస్తే దాని వెనక సెంటెన్స్లో ఖచ్చితంగా V2 వచ్చి తీరాలి. అండ్ V2 వస్తే కనుక ముందు, దాని తర్వాత హ్యాడ్ ప్లస్ V3 వచ్చి తీరాలి. ఓకే, యాక్చువల్గా చెప్పాలి అని అంటే మీకు కండిషనల్ టెన్సెస్ ఉంటాయండి. అంటే ఇఫ్తో వస్తాయి కదా, 3 ఉంటాయి, 3 కేసెస్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. అందులో కూడా అన్రియల్ ఆర్ ఇమాజినరీ ఒక కేసు ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇఫ్ ఐ వర్ ద పిఎం ఐ వుడ్ చేంజ్ దిస్ కంట్రీ. ఇఫ్ ఐ వర్ ద పిఎం, ఇఫ్ ఈ వర్ ద పిఎం హీ వుడ్ చేంజ్ ద కంట్రీ. అక్కడ చూడండి, అక్కడ కూడా వర్ రావటం, సో అకార్డింగ్లీ V2 రావటం జరుగుతుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇది యాంటోనిమ్ సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా వొకాబులరీ అండి. ఫ్యూటైల్. సో ఫ్యూటైల్ అనమాట. సో ఫ్యూటైల్ అంటే అర్థం ఏంటి అని అంటే జనరలీ వర్త్లెస్,
వర్త్లెస్ అని అర్థం అండి. ఫ్యూటైల్ అంటే ఏంటి? వర్త్లెస్ అని అర్థం. ఓకే, కాకపోతే వాడు ఏం అడిగాడు? యాంటనిమ్ అడిగాడు. ఓకే, వర్త్లెస్ ఉంది కదా అని మనం వెంటనే పెట్టేయకూడదు అనమాట. వర్త్లెస్ అని అర్థం. సో యాంటనిమ్ అయితే ఏమవుతుందండి? హాలో అసలు దీనికి సంబంధం లేదు. హాలో అంటే ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ ద స్పేస్ అనమాట. సో దానికి సంబంధం లేదండి. సో బ్యారన్ అంటే అది కూడా కాదండి. బ్యారన్ అంటే ఏంటి? జనరల్గా అన్ఫర్టైల్ అని ఇలా వస్తూ ఉంటుంది. సో వర్త్లెస్ దీని సినోనిమ్ అవుతుంది కానీ యాంటనిమ్ అవ్వదు. సో ఈ 3 ఎలిమినేట్ చేస్తే వాట్ ఈస్ ద యాంటనిమ్ అండి? ఆప్షన్ డి ప్రొడక్టివ్ అవుతుంది మీ యాంటనిమ్ వచ్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, కొన్ని అంటే కన్ఫ్యూజింగ్ అంటే కొద్దిగా వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పి కొన్ని ఉంటాయని మేము ఇలా పెట్టడం జరిగింది. చూద్దాము. అంటే మనం డిస్కస్ చేసింది ఇదండి, వర్త్లెస్, యూజ్లెస్, వేస్ట్ అలా అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఫ్రెజైల్ చూసుకుంటే ఇప్పుడు ఫ్రెజైల్, ఫెర్టైల్, ఫ్యూటైల్ ఎలా వచ్చిందని జస్ట్ ఇలాగా పెట్టడం జరిగింది. సో ఫ్రెజైల్ చూస్తే కనుక ఫ్రెజైల్ అంటే అర్థం ఏంటండి? వీక్ ఆర్ డెలికేట్. ఫెసైల్ అండి. ఫెసైల్ అంటే ఈజీలీ అచీవ్డ్, ఎఫర్ట్లెస్. సో ఈజీలీ అచీవ్డ్ అంటే కొద్దిగా ఈజీ అన్నదానికి ఫెసైల్ అని వాడుతూ ఉంటాం. సో ఎఫర్ట్లెస్. ఇంకో మీనింగ్ ఏంటంటే సూపర్ఫిషియల్ అని కూడా అంటామండి. అంటే నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద అంటే కాంప్లెక్స్ థింగ్స్ అనమాట. జస్ట్ మీద చూస్తూ ఉంటాం, అలా అన్న కూడా ఫెసైల్ అని అంటూ ఉంటారు. సో ఫర్టైల్ అంటే ఇందాక బ్యారన్ చూసాం కదా. సో బ్యారన్కి సంబంధించి బ్యారన్ అనేది దీని యాంటనిమ్. సో ఫర్టైల్ అంటే ఏంటంటే ఫర్టైల్ ల్యాండ్స్ అంటారు, ఫర్టైల్ ఫీల్డ్స్ అంటారు. అంటే రిచ్ అనమాట, రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఓకే, ప్రొడక్టివ్ అని కూడా అనొచ్చు. ఇంకా ఫ్రూగల్ అండి, ఇది చాలాసార్లు మనం అడుగుతూ ఉంటారు. ఓకే, ఫ్రూగల్ అంటే దీని సినోనిమ్స్ వచ్చి ఎకనామికల్, థ్రిఫ్టీ, ఇది అవుతుందండి. ఓకే, సో లెట్ us go to the next question. సో చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ది గివెన్ వర్డ్. అంటే సినోనిమ్ అడిగాడు అనమాట. ఇది కూడా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. చూడండి, సో ఇంపీడ్ అనమాట ఇచ్చిన వర్డ్. సో జనరల్గా ఇంపీడ్ అంటే ఏంటంటే చూడండి, కింద నేను ఇలా రాయటం జరిగింది. ఇంపీడ్ అంటే హిండర్ అనొచ్చు, అబ్స్ట్రక్ట్ అనొచ్చు, హ్యాంపర్, ఇన్హిబిట్, థ్వాట్. ఓకే, సో హ్యాంపర్ ఇవి దృష్టిలో పెట్టుకోండి, మనకి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఇంపీడ్ అంటే ఏంటంటే అడ్డంకి లాగనమాట. సో సంథింగ్ విచ్ ఇస్ టాపింగ్ అస్, లేకపోతే ఏదన్నా అంటే దాన్ని ఏమంటారు అంటే అడ్డుకుంటున్న దాన్ని అలా ఇంపీడ్ అంటూ ఉంటారు అనమాట. ఓకే, సో దాని ప్రకారంగా ఏమవుతుందండి? ఇక్కడ థ్వాట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి థ్వాట్. ఇంకా మిగతా సెంటెన్సెస్ చూసుకుంటే కనుక స్టాల్వర్ట్ అండి. స్టాల్వర్డ్స్ అంటే ఇప్పుడు మనకు బాగా క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెట్ కేసు తీసుకుంటే ఇప్పుడు స్టాల్వర్డ్స్ ఎవరండి? మన సచిన్ టెండూల్కర్ కావచ్చు, ధోని, కోహ్లీ, వీళ్ళందరూ కూడా, రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా స్టాల్వర్డ్స్ అండి. స్టాల్వర్డ్స్ ఆఫ్ క్రికెట్ అనమాట. ఓకే, స్టాల్వర్డ్స్ అంటే మోస్ట్ రిలయబుల్ పర్సన్స్, లాయల్ పర్సన్స్, వాళ్ళ మీద రిలై అయిపోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట, ఏదైనా ఒక బంచ్ ఆఫ్ పీపుల్లో. ఓకే, దట్ ఈస్ స్టాల్వర్డ్. ఇంకా సోర్ తీసుకుంటే జనరల్గా ఇది కూడా వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజన్లో వస్తూ ఉంటుంది. SOUR సోర్, SOAR సోర్, SORE సోర్. సోర్ అంటే జనరల్గా ఏంటంటే మన టేస్ట్కి సంబంధించింది, పుల్లగా ఉంటే దాన్ని సోర్ అంటాం. ఇది సోర్ అంటే రైజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది, సడన్గా ఏమైనా రైజ్ అయితే దాన్ని సోర్ అంటాం. సోర్ అంటే జనరల్గా ఒక వూండ్ అనొచ్చండి, విచ్ ఇస్ ఏకింగ్, అంటే మనల్ని ఇబ్బంది పెట్టి ఏదైనా చిన్న వూండ్ అనొచ్చు అనమాట. ఓకే, ఇంకా స్టాంపీడ్. క్రికెట్లోనే బ్లాక్ డే మీకు రీసెంట్గా జరిగింది చిన్నస్వామి స్టేడియం ముందర. సో స్టాంపీడ్ అంటే ఏంటంటే తొక్కిసలాట అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, సో ఇది చాలా ఇది పారాజంబుల్ అండి. ఒకసారి చూద్దాం. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి పారాజంబుల్ చేయడంలో. సో అందులో ఒక 2-3 ఈ క్వశ్చన్లో కవర్ చేస్తాను, చూడండి. సో గివెన్ బిలో ఆర్ 4 జంబుల్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దర్ కరెక్ట్ ఆర్డర్ ఫార్మింగ్ ఎ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. సో పారాజంబుల్స్ అంటే ఏంటంటే జనరలీ మీకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తారంటే జంబుల్ చేస్తారు, మన నచ్చిన ఆర్డర్లో రాసేస్తాడు. మనల్ని ఏం చేస్తారంటే ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో తీసుకురమ్మంటాడు. ఇందులో ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఏ ఏమి ఇచ్చాడు? ఇన్ 1943 సడన్ రీట్రెంచ్మెంట్ ఫ్రమ్ ఆఫీస్ డ్యూ టు ద వార్ కాస్ట్ హిమ్ హిస్ 9-year-old జాబ్. ఇక్కడ చూడండి, ఈస్ అనేసాడు, ఎవరో తెలియదు. సెకండ్ థింగ్ చూడండి, 1934 పతోల్ బాబు gave up his factory job and came to Calcutta with his wife. సెకండ్, అంటే ఫస్ట్ ఒకసారి క్విక్గా చదువుకుందాం, అందుకే చదువుతున్నాను. ఎవర్ సిన్స్ పతోల్ బాబు had struggled to make a living, the sailing was smooth for some years and పతోల్ బాబు was in his boss's good books.
సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఫోకస్ చేస్తే కనుక క్రోనలాజికల్ ఆర్డర్ దాని మీద రిలై అవ్వచ్చు అండి. జనరలీ 99% ఆఫ్ ది కేసులో మీరు రిలై అవ్వచ్చు. సమ్ స్పెసిఫిక్ కేసెస్లో అంటే అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ జనరలీ రిలై అవ్వచ్చు అండి. ఇప్పుడు చూడండి 1934లో ఇది జరిగింది, 1943లో ఇది జరిగింది. అంటే బి వచ్చిన తర్వాత ఏ రావాలి అంతే కదా, బి వచ్చిన తర్వాత ఏ రావాలి. అలా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో చూడండి. సో బి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ వచ్చిన తర్వాత బి వచ్చింది, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఏ వచ్చిన తర్వాత బి వచ్చింది, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు దాని ప్రకారంగా. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అవునా కదా. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక సితో స్టార్ట్ అవుతుందా బితో స్టార్ట్ అవుతుందా అన్నది క్వశ్చన్. ఇప్పుడు సి ఆప్షన్ కనుక మామూలుగా సి ఆప్షన్ చూద్దాం. ఎవర్ సిన్స్ పతోల్ బాబు హ్యాడ్ స్ట్రగుల్ టు మేక్ ఎ లివింగ్. ఎవర్ సిన్స్ అంటే ఏంటి, అప్పటి నుండి అంటే ఎప్పటి నుండి. సో కొద్దిగా అన్స్పెసిఫికలీ ఉందన్నమాట. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు, బట్ దాన్ని నేను కన్ఫర్మ్ చేస్తాను. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆప్షన్, ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్ అనమాట. సో ఇలా కూడా చేయొచ్చండి. ఇలాగా పారాజంబుల్స్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాండేటరీ పేర్. సో ఏదైనా సెంటెన్సెస్లో 2 సెంటెన్సెస్ వాటిని కాంప్లిమెంట్ అంటే ఇది పక్కాగా ఇంకా 2 టుగెదరే రావాలి అన్న పేరు ఏదైనా మీరు ఐడెంటిఫై చేస్తే ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసి మీరు ఆన్సర్ ఖచ్చితంగా మీరు పెట్టచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మంచి టెక్నిక్స్ అనమాట పారాజంబుల్స్లో. అండ్ సెకండ్ థింగ్ ఆప్షన్స్ నుంచి కూడా మనం చేయొచ్చండి. తర్వాత ఇలా క్రోనలాజికల్ ఆర్డర్ దీని మీద కూడా చేయొచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే అలా చేసాం అనమాట. సో జనరల్గా ఒకసారి చదువుదాం, మనం ఏదైతే చేసామో ఒకసారి చదువుదాం. సో in 1934 పతోల్ బాబు గేవ్ అప్ హిస్ ఫ్యాక్టరీ జాబ్ అండ్ కేమ్ టు క్యాల్కటా విత్ హిస్ వైఫ్. అయితే జాబ్ వదిలేసాడు, వచ్చాడండి వైఫ్తో. సో ద సేలింగ్ వాజ్ స్మూత్ ఫర్ సమ్ ఇయర్స్ అండ్ పతోల్ బాబు వాజ్ ఇన్ హిస్ బాసెస్ గుడ్ బుక్స్. అయితే వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది అండ్ పతోల్ బాబు వాజ్ ఇన్ హిస్ బాసెస్ గుడ్ బుక్స్. అండ్ చూసుకుంటే in 1943 సడన్ రీట్రెంచ్మెంట్ ఫ్రమ్ ఆఫీస్ డ్యూ టు ద వార్ కాస్ట్ హిమ్ హిస్ 9-year-old జాబ్. సో సడన్గా ఏమైంది, ఓకే బాగానే ఉంది అనుకున్న వెంటనే ఏమైంది, మళ్ళీ ఏదో ప్రాబ్లం అయింది. సో ఎవర్ సిన్స్ పతోల్ బాబు హ్యాడ్ స్ట్రగుల్ టు మేక్ లివింగ్. అప్పటి నుంచి పతోల్ బాబు ఈ స్ట్రగ్లింగ్ అనమాట. సో కోహరెంట్గా అనిపిస్తుంది కదా మీకు. సో జనరల్గా ఇలాగా మనం చేయొచ్చు అనమాట పారాజంబుల్స్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇది కూడా సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇది కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే. ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసరికి ద ప్లేయర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ద రివార్డ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అండర్లైన్ సెగ్మెంట్ అనమాట. సో పర్టికులర్లీ బిట్వీన్ అనే దీని దగ్గర అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక సో బిట్వీన్ జనరలీ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే బిట్వీన్ వర్సెస్ ఎమంగ్. సో బిట్వీన్ అనేది ఎప్పుడు వాడాలి, ఎమంగ్ అనేది ఎప్పుడు వాడాలో మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒకసారి చూద్దాం ఇప్పుడు వాడతాం. బిట్వీన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ యూస్డ్ వెన్ 2 persons ఆర్ మెన్షన్డ్, బట్ ఎమంగ్ అనేది మోర్ దాన్ 2 persons. ఓకే, సో దాని ప్రకారం చూస్తే ద ప్లేయర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ద రివార్డ్. ఇక్కడ పర్టికులర్గా 2 players అని ఏం మెన్షన్ చేయలేదు కదా. జనరలీ అలా మెన్షన్ చేయకపోతే మనం ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటాం అండి జనరలీ. సో ద ప్లేయర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ద రివార్డ్. ఇక్కడ దీని ప్రకారం ఏమొస్తుందండి, 2 persons అయితే బిట్వీన్ రావాలి, బట్ మనం ఏమనుకున్నాం అది ప్లోరల్ కాబట్టి ఏం రావాలి, ఎమంగ్ రావాలి. సో ఎమంగ్ రావాలన్నమాట. సో ఎమంగ్ రావాలి కాబట్టి వాట్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్, సో ఎమంగ్ దెమ్సెల్వ్స్. సో ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామాటికల్ ఎర్రర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. అంటే ఇది కూడా ఎర్రర్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. సో ది విజిటెడ్ ద కుతుబ్ మినార్ విచ్ ఈస్ మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఇన్ ఢిల్లీ. సో ఇది కూడా మనకు చాలా ఫ్రీక్వెంట్గా ఇచ్చేది, అంటే ఈజియెస్ట్ ఆఫ్ క్వశ్చన్సే కాకపోతే ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు. సో దీని మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే విజిటెడ్ ద కుతుబ్ మినార్. సో ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉంది. ఓకే, సో విచ్ ఈస్ మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఇన్ ఢిల్లీ ఆల్రెడీ చెప్పేశాను.
బట్ చూద్దాం. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కదా, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు దానికి ముందు దా వచ్చి తీరాలన్నమాట. సో ఇలా కొన్ని ఫిక్స్డ్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా దా ఆర్టికల్ వచ్చి తీరాలి. నెక్స్ట్ స్లైడ్లో మనం చెప్పుకుందాం. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఎక్కడ ఎర్రర్ ఉన్నట్టంటే ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఎర్రర్ ఉందన్నమాట. విచ్ ఈస్ ద మోస్ట్ అని రావాలి. ది విజిటెడ్ ద కుతుబ్ మినార్ విచ్ ఈస్ ద మోస్ట్ అట్రాక్టివ్ స్పాట్ ఇన్ ఢిల్లీ. సో ఆర్టికల్ సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మాన్యుమెంట్స్ ముందు ఎప్పుడు కూడా మనకి సిగ్నిఫికెన్స్ ఉన్న మాన్యుమెంట్స్ ముందు ఎప్పుడు కూడా దాని ఆర్టికల్ రావాలి. అలా కొన్ని ఉంటాయండి ఫిక్స్డ్గా దాని రావాల్సినవి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే దా ఈస్ యూస్డ్ బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దా వచ్చి తీరాలి ఎక్కడైనా కూడా. సో యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్ అంటే ఏంటంటే సన్ అనమాట. ద సన్, ద మూన్, ద ఎర్త్ అలాగా. ఇంకా హోలీ అండ్ పాపులర్ బుక్స్ అంటే ద రామాయణ, ద మహాభారత, ఇవన్నీ కూడా ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ ఇలా. సో ఇక్కడ బిఫోర్ యాడ్జెక్టివ్స్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ, డిగ్రీ. సో ఈ కేసులో మనం చూసుకుంటే కనుక ఎర్రర్ దీనికి సంబంధించి ఉందని ఇలా హైలైట్ చేశాను. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. అంటే ద హైయెస్ట్, ద టాలెస్ట్, ద షార్టెస్ట్ అలా అనమాట. ఇలా సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దా వచ్చి తీరాలి. ఇంకా నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, ఏరోప్లేన్, షిప్స్, ద శతాబ్ది ఎక్స్ప్రెస్ అలా. ఓకేనా, ద ధన్బాద్ ఎక్స్ప్రెస్ ఇలాగా. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ద తబలా, ద వైలిన్ అలా. సో నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ అంటే ద టెలిస్కోప్ ఇలా అనమాట. ఓకే, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, ద హిందూ. ఇలా క్విక్గా చెప్పేసుకుందాం అండి, ఎందుకంటే ఇప్పటికే టైం కొద్దిగా కన్జ్యూమ్ అయిపోయింది కాబట్టి. న్యూస్ పేపర్స్ ద హిందూ, ద నేమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ద బీజేపీ, ద టీడీపీ, ద ఎన్సీ. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ, World War II, ద World War I. డైరెక్షన్స్ అంటే ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్ అండ్ ద వెస్ట్ అలాగా. ఫిజికల్ పొజిషన్స్ అంటే ఏంటంటే ద టాప్, ద బాటమ్ అలా. ఆర్డినల్ నెంబర్స్ అంటే నెంబర్స్లో ఆర్డినల్ నెంబర్స్ అండ్ కార్డినల్ నెంబర్స్ అని రెండు ఉంటాయి. సో కార్డినల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అండి. ఆర్డినల్ నెంబర్స్ అంటే విచ్ డినోట్స్ ఆర్డర్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, వాటి ముందు కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అలాగా. నేషనాలిటీ, ద ఇండియన్స్, ద ఫ్రెంచ్, ద పోర్చుగీస్. కమిటీస్ అండ్ కమిషన్స్, ద సర్కారియా కమిషన్, ద నరసింహన్ కమిషన్ ఇలా. నేమ్స్ ఆఫ్ రిలీజియన్, సో రిలీజియన్ నేమ్స్ ద హిందూ, ద ముస్లిం, ద క్రిస్టియానిటీ ఇలా. సో నేమ్స్ ఆఫ్ డెసిగ్నేషన్స్ కూడా ద పిఎం, ద ప్రెసిడెంట్ ఇలా. ఇంపార్టెంట్ పోస్ట్స్ కూడా మనం దాబెట్టి తీరాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక స్పెల్లింగ్స్ అండి. ఇవి కూడా స్పెల్లింగ్స్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మేము స్పెల్లింగ్స్ రానున్న మార్క్స్లో కూడా మంచి స్పెల్లింగ్స్ తెచ్చి వాటికి సంబంధించిన సిమిలర్ స్పెల్లింగ్స్ ఏమైనా ఉంటే పెట్టడం జరుగుతుంది. సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. అంటే ఈ ఆప్షన్స్లో కరెక్ట్ స్పెల్లింగ్ మనం కనిపెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక అడోలసెన్సీ స్పెల్లింగ్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద రైట్ స్పెల్లింగ్ అనమాట. ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఏముంటుందండి, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. సో అడోలసెన్స్ దిస్ ఈజ్ ద రైట్ స్పెల్లింగ్. సో అలాగే ఫిక్స్డ్గా ఈ ఏదైతే ఇది ఉందో ఈ పార్ట్ ఇలా కామన్గా ఉన్న సెంటెన్సెస్ అంటే ఇలా కామన్గా ఉన్న వర్డ్స్ కొన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అడోలసెన్స్ అలాగే ఇక్కడ చూడండి ఇలా కామన్గా ఉన్న ఇలా కొన్ని పెట్టడం జరిగిందండి. కాన్వలసెన్స్, ఫ్లోరసెన్స్, ఎఫర్వెసెన్స్ ఇలా అనమాట. అడోలసెన్స్ అంటే తెలుసు కదండి, జనరల్గా అంటే ప్యూబర్టీ వచ్చి క్రాస్ చేసి దాన్ని అడోలసెన్స్ అంటారు. అంటే క్విక్గా మీనింగ్స్ చెప్పుకుందాం. కాన్వలసెన్స్ అంటే రికవరీ అండి, అంటే ఏదైనా ఒక అంటే హెల్త్ పాడైపోయి రికవరీ అవుతుంటే దాన్ని కాన్వలసెన్స్ అంటూ ఉంటాం. ఫ్లోరసెన్స్ అంటే బ్రిలియన్స్ అండి, అంటే బ్రిలియన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఇంటెలిజెన్స్. బ్రిలియన్స్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైట్, అంటే షైనింగ్ అలా ఫ్లోరోసెన్స్. ఇంకా ఎఫర్వెసెన్స్ అంటే బబుల్స్ వచ్చే నేచర్ని మనం ఏమంటూ ఉంటాం, ఎఫర్వెసెన్స్ అంటూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా ఫిక్స్డ్గా ఈఎస్సి అంటే ఏదో ఎస్కేప్ అన్నట్టు ఎన్స్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఈఎన్సి ఇలా వచ్చే స్పెల్లింగ్స్ ఏమన్నమాట. కాన్వలసెన్స్, అడోలసెన్స్, ఫ్లోరసెన్స్, ఎఫర్వెసెన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇది కూడా కొద్దిగా వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ అంటే ఆల్మోస్ట్ సేమే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. బట్ ఈ క్వశ్చన్ దగ్గర మనం ఈజీ అనుకున్నా కూడా ఒక 2 seconds పాజ్ చేయండి. ఎందుకు అంటే నేను చెప్తాను. ఇది కూడా అంటే నేనైతే మార్క్ చేసుకుంటానండి ఈ క్వశ్చన్. ఎందుకు అని అంటే
సమ్ టైమ్స్ ఇది కూడా యాక్చువల్గా మీకు ఇందాక చెప్పాను కదా కాన్కర్డ్ అని, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో కూడా వస్తుంది. ఈయనకి ఎలా ఎందుకు చెప్తున్నాడు ఈయన అని అనుకోవచ్చు మీరు. చూద్దాం ఒకసారి. సో జనరల్గా ఏంటంటే ఈ వాస్ కాంప్లిమెంటెడ్ ఫర్ హిస్ అపియరెన్స్, ఈ షర్ట్ బ్లాంక్, హిస్ ట్రౌజర్స్ పర్ఫెక్ట్లీ. సో జనరల్గా ఏంటంటే ఈ రెండు జస్ట్ ఒక చిన్న వొవిలర్ డిఫరెన్స్ ఉంటుందండి, బట్ ఎంటైర్లీ మీనింగ్సే చేంజ్ అయిపోతాయి. ఓకేనా. సో ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో కాంప్లిమెంట్ అంటే జనరల్గా వచ్చిన కాంప్లిమెంట్కి అర్థం ఏంటంటే ప్రైజ్ అని అర్థం, అంటే పొగడటం అనమాట, పొగడత. అలా కాకుండా ఈ కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే సో టు యాడ్, లేకపోతే ఎడిషన్ అనమాట. జనరల్గా ఎడిషన్ అని అర్థం. అంటే ఏదైనా ఒక రెండు తీసుకున్నాం అనుకోండి, సో కాంప్లిమెంట్ అంటే సో యాడింగ్ సంథింగ్ అనమాట. ఏదైనా ఒక థింగ్ ఉందనుకోండి, దానికి ఒకటి యాడ్ చేయడం వల్ల అది ఇంకా ఎన్హాన్స్ అయింది అనుకోండి, సో అలా ఎడిషన్ని కాంప్లిమెంట్ అంటూ ఉంటాం. ఓకేనా. మనకు మామూలుగా మ్యాథ్స్లో కూడా ఉంటాయి కదా కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అని. సో జనరల్గా ఏదో ఫన్నీగా చెప్తానండి, నార్మల్గా దీన్ని రైట్ యాంగిల్ అంటారు, అవును కదా. సో ఇలాగా రెండు యాంగిల్స్ కనుక, ఇది ఒక థీటా, ఇది ఒక ఆల్ఫా, ఈ రెండు కలిపితే రైట్ యాంగిల్ అంటారు కదా, వీటినే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా అంటారు. అంటే ఈ రెండు కాంప్లిమెంట్ చేసుకుంటే అది ఏమవుద్దండి, రైట్ యాంగిల్ అవుద్ది, అంటే రైట్ అవుద్ది అనమాట. అంటే కాంప్లిమెంట్ చేయడం అంటే ఏంటంటే జనరల్గా రెండూ కలిస్తే అది ఎన్హాన్స్ అయ్యి మంచిగా అవుతుంది, రైట్ అవుతుంది అని. ఇదేమీ అంటే ఇంగ్లీష్ ఏం కాదండి, మామూలుగా ఏదో చెప్పాను సరదాగా. సో కాంప్లిమెంట్ అంటే అది, అంటే ఏదైనా యాడ్ చేసినప్పుడు అంటే దానికి ఒక యాడెడ్ వాల్యూ తీసుకొస్తుంది అనమాట. అలా యాడ్ చేయడాన్ని మనం కాంప్లిమెంట్ అంటూ ఉంటాం. ఓకే. ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకుంటే కనుక నేను ఎందుకు ఇలాగా స్ట్రెస్ చేశాను అని అంటే, ఓకే కాంప్లిమెంట్ అంటే మీనింగ్ తెలిసింది, అంటే షర్ట్ ట్రౌజర్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయను కదా, మామూలుగా అర్థం అది అదే కదా సెన్స్ వస్తుంది. సో దాని ప్రకారం మ్యాచ్ అయ్యాయి అంటే రెండు బాగా కాంప్లిమెంట్ చేసుకుంటున్నాయి అని అర్థం, అంటే ఈ కాంప్లిమెంట్ అనమాట. అంటే ఈ మీనింగ్ చెప్పుకున్నాం కదా, ఈ కాంప్లిమెంట్. ఓకే మ్యాచ్ చేసుకుంటున్నాయి కదా ఈ కాంప్లిమెంట్ పెట్టేయచ్చు మనం, బట్ అది ఆన్సర్ కాదండి. ఇది మీరు పెడితే ఖచ్చితంగా తప్పు అవుతుంది. మీరు ఇక్కడ అంటే ఇది ఎలాగో కాదు, ఎందుకంటే అసలు ఈ మీనింగ్ వేరే కాబట్టి ఇది కూడా కాదు. సో కమెంటెడ్ ఎలాగో మనం రూల్ అవుట్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఇది అవుతుందండి. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. అండ్ టెన్స్ కన్సిస్టెన్సీ అని ఇంకోటి ఉంటుందండి, ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈ కాన్కర్డ్ తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. టెన్స్ కన్సిస్టెన్సీ అని ఉంటుంది. ఓకేనా. టెన్స్ కన్సిస్టెన్సీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక హీ వాస్ కాంప్లిమెంటెడ్ అంటే ఇది పాస్ట్ టెన్స్. సో టెన్స్ కన్సిస్టెన్సీ అంటే త్రూ అవుట్ అదే టెన్స్ మెయింటైన్ అవ్వాలండి, దట్ ఈస్ ద టెన్స్ కన్సిస్టెన్సీ. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి యూ షుడ్ టేక్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ద కాంప్లిమెంట్ అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే ఇది ఈజీ అనిపించవచ్చు, బట్ ఏంటి అని అంటే సమ్ టైమ్స్ మనం ట్రిగర్ అయిపోతాం. ఓకే ఇది ఎలాగ కాంప్లిమెంట్ కదా అని మనం పెట్టడానికి టెంప్ట్ అయిపోతాం అనమాట. అలా కాకుండా కొద్దిగా పాజ్ తీసుకోండి. ఎప్పుడైనా చిన్న ఇంగ్లీష్లో నా సజెషన్ ఏంటంటే, అంటే నేను ఫాలో అయింది అయితే నేను 3 times క్లియర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో చిన్న 1% 2% డౌట్ ఉన్నా కూడా మీరు ఏంటంటే పెట్టేసి మార్క్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు ఎక్కువ డౌట్ ఉందనుకోండి పెట్టొద్దు, బట్ మార్క్ చేసుకోండి. బట్ మీకు 90% 95% క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా పెట్టేసి మార్క్ చేసుకొని వెళ్ళిపోండి. టైం ఉంటే చూస్తారు, సో చూస్తే మంచిదే కదా టైం ఉంటే. ఎందుకంటే లాస్ట్లో ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు టైం మిగిలింది అనుకోండి 2-3 minutes, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూస్తే మీకు 2.5 marks కలుస్తాయండి ఒక క్వశ్చన్లో. సో జాగ్రత్తగా చిన్నపాటి డౌట్ ఉన్నా కూడా మార్క్ చేసుకోండి పెట్టేసి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంకా ఈడియమ్స్ అండి, ఇంకొక 2 idioms యాడ్ చేసాము, చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. చాలా ఈజీగానే ఇచ్చాము, ఫస్ట్ మార్క్ కదా, వెళ్ళే కొద్దీ మంచిగా ఇద్దామండి. ఓకేనా. సో అట్ అ స్నేల్ స్పేస్. సో జనరల్గా అట్ అ స్నేల్ స్పేస్ అంటే స్నేల్ అంటే ఏంటంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో జనరలీ అట్ అ స్నేల్ స్పేస్ అంటే వెరీ స్లోలీ. ఓకే. పేస్ అంటే తెలుసు కదండి, స్పీడ్ అని అర్థం. జనరల్గా పేస్ అంటే స్పీడ్ అని అర్థం. అంటే అట్ స్నేల్ స్పీడ్, జనరల్గానే స్నేల్ స్లో కదా, సో అట్ స్నేల్ స్పీడ్ అనమాట. అయితే మనది మాత్రం అట్ స్నేల్ స్పేస్ ఉండకూడదు ప్రిపరేషన్, ఎందుకంటే ఇంకొక 2 నెలలు ఉందా, హార్డ్లీ ఒక 2 months ఉంది. సో ఇలా అయితే ఉండకూడదు మన ప్రిపరేషన్, కొద్దిగా ఫాస్ట్గానే ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజన్ లాగా, ఎందుకంటే జనరలీ ఈజీగానే ఉంటాయండి, బట్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓకేనా. సో ఇలాంటివి కొద్దిగా ఎక్కువ ఇంక్లూడ్ చేయడం జరిగింది. వెళ్ళే కొద్దీ ఇలాంటివి ఉంటాయి, బట్ మిగతావి కూడా కవర్ చేద్దాం. ఓకే. ఇది చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి మొత్తం.
యాక్సెప్ట్, ఎక్స్పెక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి, అంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదండి. ఎక్కడ ఏమొస్తాయో చూద్దాం. నార్మల్గా యాక్సెప్ట్ అంటే ఏంటంటే టు అగ్రీ టు డూ సంథింగ్, మతలబ్ అంటే జనరల్గా ఏంటంటే సో అగ్రీ టు డూ సంథింగ్ అనమాట, అంటే ఒప్పుకోవటం. ఎక్సెప్ట్ అంటే మినహాయింపు అనమాట జనరల్గా. ఓకే, ఇంకా ఎక్స్పెక్ట్ అంటే అంటే ఊహ, లేకపోతే తెలుసు కదా మామూలుగా ఎక్స్పెక్టేషన్ అంటే జనరలీ. ఓకేనా, సో ఎక్కడ చూసుకుంటే కనుక ఐల్ డాష్ ఎనీ జాబ్ ఆఫర్ డాష్ ఫర్ ద వన్ దట్ రిక్వైర్స్ మీ టు వర్క్ ఆన్ వీకెండ్స్. అంటే జాబ్ ఆఫర్ని ఎప్పుడు మనం ఏం చేయాలండి, ఎక్సెప్ట్, ఎక్స్పెక్ట్ అసలు ఇర్రెలవెంట్ అనిపిస్తున్నాయి కదా, సో యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, జనరల్గా యాక్సెప్ట్ చేస్తాం లేదా రిజెక్ట్ చేస్తాం. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ బ్లాంక్ యాక్సెప్ట్ ఇది ఒక్కటే ఉంది, సో దిస్ విల్ బి యువర్ ఆప్షన్. ఓకే, సో దాని ప్రకారంగా ఐ యాక్సెప్ట్ ఎనీ జాబ్ ఆఫర్ ఇది అక్కడ పెట్టుకుంటే, ఎక్సెప్ట్ ఫర్ ద వన్ దట్ రిక్వైర్స్ మీ టు వర్క్ ఆన్ వీకెండ్స్. అంటే ఏ జాబ్ ఆఫర్ అయినా యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఎస్ఎస్సిలో నాకు వీకెండ్స్ మాత్రం సెలవు ఇచ్చేయాలన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్లో అదనమాట. అంటే ఎక్సెప్ట్ అంటే ఏదైనా ఆఫర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ మినహాయింపు ఏంటంటే చెప్పాను కదా, ఎక్సెప్ట్ అంటే ఏంటంటే మినహాయింపు అనమాట. ఎక్సెప్ట్ నన్ను వీకెండ్స్లో మాత్రం నాడు పని చేయించకూడదు. సో మీరు వీకెండ్స్ ఇలాగే మీ ఉద్దేశం కూడా ఉంటే మీకు ఎస్ఎస్సి జాబ్ మీకోసం ఉంది. సో త్వరగా మంచిగా ప్రిపేర్ అవ్వండి, వీళ్ళనంత త్వరగా వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను అంటే ఓకే అంటే ఎక్సెప్ట్ అనే ఎక్స్పెక్ట్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం ఇందులోనే. చూద్దాం, ఐ యాక్సెప్ట్ ఎనీ జాబ్ ఆఫర్ ఎక్సెప్ట్ ఫర్ ద వన్ దట్ రిక్వైర్స్ మీ టు వర్క్ ఆన్ వీకెండ్స్ ఎక్స్పెక్టింగ్. అంటే మేబీ ఇది కొద్దిగా ఇచ్చిన సెంటెన్స్కి రెలవెంట్ కాకపోవచ్చు, బట్ జస్ట్ ఇంక్లూడ్ చేద్దాం అలా చేస్తున్నాను. ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ ఏ గుడ్ వన్ అంటే గుడ్ జాబ్, అది కూడా ఇంకో ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది ఇడికి, అది ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే ఇప్పుడు కూడా జాబ్ మంచిగా ఉండాలని అనుకుంటాం కదా, సో ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ ఏ గుడ్ వన్. ఐ యాక్సెప్ట్ ఎనీ జాబ్ ఆఫర్ ఎక్సెప్ట్ ఫర్ ద వన్ దట్ రిక్వైర్స్ మీ టు వర్క్ ఆన్ వీకెండ్స్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బీ ఏ గుడ్ వన్. అంటే మంచిది కూడా అవ్వాలన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి జాబ్ రావచ్చు, అందులో చాలా ఇంకా ప్రివెంటివ్ ఆఫీసర్ అయితే ఇంకా బాగుంటుందని, ఇంకా ఎగ్జామినర్ అయితే కొన్ని బాగుంటుందని, జిఎస్టీ అయితే ఇంకా కొద్దిగా డెస్క్ జాబ్ ఉంటుంది ఏముంటుంది కదా, అది కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. బేబీ రెలవెంట్ కాదు కానీ జస్ట్ మనం ఏదో ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం ఇలా చేశాను. ఓకే కదండి, సో మీ ఆప్షన్ ఏమవుతుంది, ఐ యాక్సెప్ట్ ఎనీ జాబ్ ఆఫర్ ఎక్సెప్ట్ ఫర్ ద వన్ దట్ రిక్వైర్స్ మీ టు వర్క్ ఆన్ వీకెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అండి, ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, OWS. సో అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ఎ టూమ్ స్టోన్ ఇన్ ద మెమరీ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ డైడ్. సో ఎప్పుడు కూడా టూమ్ మీద ఏదైనా ఇన్స్క్రైబ్ చేశారనుకోండి, ఇన్స్క్రిప్షన్ ఉందనుకోండి, దాన్ని ఎప్పుడు కూడా మనం ఎపిటాఫ్ అంటాం. గుర్తుపెట్టుకొని అన్నీ కూడా స్టాండర్డ్ అనమాట. కొన్ని OWS మనకి రిపిటేటివ్గా అడుగుతూ ఉంటారు, వాటి మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అయితే మిగతా ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. సో ఎపిటాఫ్ మనం ఇప్పుడు చెప్పుకున్నది ఎపిటాఫేనండి. సో ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ రిటర్న్ ఆన్ ఎ టూంబ్ అంటే పర్టికులర్లీ టూంబ్ అనమాట, అంటే సమాధి మీద ఏదైనా ఇన్స్క్రిప్షన్ చేస్తే కనుక దాన్ని ఎపిటాఫ్ అంటారు. అలాగండి ఎపిగ్రాఫ్ అయితే అండ్ ఇన్స్క్రిప్షన్ అనే బిల్డింగ్, స్టాట్యూ ఆర్ కాయిన్. చూడండి అది టూంబ్, ఇదైతే బిల్డింగ్ కానీ స్టాట్యూ కానీ కాయిన్ అయితే ఎపిగ్రాఫ్ అంటారు. ఓకే, ఇంకా సెనోటాఫ్ అండి. సెనోటాఫ్ అంటే మాన్యుమెంట్ ఎరెక్టెడ్ ఇన్ హానర్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూస్ రిమైన్స్ ఆర్ ఎల్స్వేర్. అంటే ఆయన సమాధి ఎక్కడో ఉంటుంది, బట్ ఆయన గుర్తుగా ఇంకెక్కడైనా ఒక మాన్యుమెంట్ కానీ ఒక సమాధి టైప్లో ఏదైనా కడితే దాన్ని సెనోటాఫ్ అంటారు. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోండి. తర్వాత పాలీగ్రాఫ్ అంటే జనరల్గా ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే లై డిటెక్టర్ అండి. మన జనరల్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. పాలీగ్రాఫ్ అంటే లై డిటెక్టర్ అనమాట. సో అన్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు రికార్డ్ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ లైక్ హార్ట్ బీట్, బ్రీతింగ్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ఏ లై డిటెక్టర్. ఎలా పనిచేస్తుందండి మామూలుగా లై డిటెక్టర్? ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మన హార్ట్ బీట్ తప్పు చెప్తే రేజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఆ విధంగా అంటే మన ఏవైతే వైటల్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనకి తప్పు చెప్తున్నా రైట్ చెప్తున్నా చెప్తుంది. సో పాలీగ్రాఫ్ అంటే బేసిక్గా లై డిటెక్టర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా OWS అండి. సో ఈ గవర్నమెంట్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లైన్లో అన్నీ పెట్టాను. సో ఇందులో చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ ఏమడి కూడా స్పెసిఫిక్గా చూద్దాం. గవర్నమెంట్ ఆర్ రూల్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మామూలుగా స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని వచ్చింది అని అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఇది గుర్తుపెట్టుకోండి.
ఎకానమీలో కూడా ఒలైగోపోలి అని ఏదో చెప్పి ఒకటి ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఐడియా లేదు కానీ. సో ఒలైగో అంటే ఏంటంటే జనరల్గా స్మాల్ గ్రూప్ అని అర్థం. సో దాని ప్రకారం మీ ఆన్సర్ ఏముంది? సో గవర్నమెంట్ ఆర్ రూల్ బై ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆలిగర్చీ అంటారనమాట. సో మిగతా ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. అంటే ఒలైగో అని వచ్చినప్పుడు స్మాల్ అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇంగ్లీష్లో ఏంటంటే చాలా వర్డ్స్ మన రూట్ వర్డ్ కింద గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొన్ని చూద్దాం. జనరల్గా క్రసీ అండి, ఇది ఏదైతే ఉందో అది గవర్నమెంట్ అనమాట జనరల్గా. ఓకే, సో ఈ అరిస్టో అంటే ఏంటంటే నోబుల్స్. ఓకే, డెమో అంటే తెలుసు కదండి, జనరల్గా డెమోగ్రఫిక్స్ అంటే పీపుల్ అది అని అంటే మన డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో డెమోక్రసీ అంటే పీపుల్, గవర్నమెంట్ బై ద పీపుల్. ప్లూటో అంటే రిచ్, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇది. ఓకే, ఆటో అంటే సెల్ఫ్, ఇంకా ఆటో అంటే సెల్ఫే కదా నార్మల్గా 1%. సో బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్స్ ఆర్ అఫీషియల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ జెరంటో, ఇది గుర్తుపెట్టుకోండి. జెరంటో అంటే ఏంటంటే ఎక్కడ వచ్చినా జెరంటో అంటే ఓల్డ్ అని అర్థం. ఓకే, జెరంటోఫోబియా అని కూడా ఉంటుంది. జెరంటోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ అనొచ్చు అనమాట. ఓకే, జెరంటో అని ఎప్పుడు వచ్చినా కూడా ఓల్డ్ పీపుల్. కాకిస్టో అంటే బ్యాడ్ పీపుల్. ఓకేనా, కొన్ని దగ్గర మిలిటరీ రూల్ తెలుసు కదా మీకు, జనరల్గా మన పక్క దేశాల్లోనే అలా జరుగుతూ ఉంటుంది. సో కాకిస్టోక్రసీ అంటే రూల్ బై బ్యాడ్ పీపుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం ఇన్ ది గివెన్. ఇది కూడా ఇడియం అండి, గుర్తుపెట్టుకోండి. కాల్స్ ద షార్ట్స్. సో జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు మీకు ఇడియం మీనింగ్ తెలియకపోయినా సెంటెన్స్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి మనం గెస్ చేయొచ్చు. మరీ ఆప్షన్స్ క్లోజ్గా ఉంటే స్కిప్ చేయండి, ఎందుకంటే రిస్క్ చేయొద్దు. మీకు పక్కగా తెలిస్తేనే పెట్టండి. అలా కాకుండా ఒక ఆప్షన్స్ చాలా వరకు 90% మీకు ఫ్రెండ్లీగానే ఇస్తారు ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే. సో ఇన్ అవర్ ఆఫీస్ ఇట్ ఈస్ ద చీఫ్ అకౌంటెంట్ హూ కాల్స్ ద షార్ట్స్. ఓకేనా. సో దాని ప్రకారం ఏంటంటే జనరల్గా చీఫ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో మీరు మామూలు సెన్సిబుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీకు కూడా ఇంగ్లీష్కి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. కాల్స్ ద షార్ట్స్ అంటే జనరల్గా మీకు చూడండి, వన్ హూ కీప్స్ ద సీక్రెట్స్ అది కాంటెక్స్చువల్గా అంత ఇదిగా లేదండి. టు బి రేషనల్ అంటే మంచిది చెడేది అన్నట్టుంది. ఇది కూడా మనం పక్కన పెడదాం. టు బి అగ్రెసివ్. సో జనరల్గా ఏంటంటే కాల్స్ ద షార్ట్స్ అంటే టు బి ఇన్ కంట్రోల్ అనమాట, అంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి అర్థం అనమాట. ఇన్ అవర్ ఆఫీస్ ఇట్ ఈస్ ద చీఫ్ అకౌంటెంట్ హూ కాల్స్ ద షార్ట్స్, అంటే మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇట్ ఈస్ ఇన్ హిస్ హ్యాండ్స్ అని చెప్తున్నారు అనమాట. సో జనరల్గా కాల్స్ ద షార్ట్స్ అంటే టు బి ఇన్ కంట్రోల్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఇంకా క్లోజ్ టెస్ట్ అండి. మీరు మొన్న ప్రిలిమ్స్లో చూసుకున్న, మెయిన్స్లో చూసుకున్న క్లోజ్ టెస్ట్ అంటే సింపుల్గా అయితే ఇవ్వలేదండి, మోడరేట్ ఆర్ హార్డ్ అనమాట. అయితే బేసిక్గా ఇక్కడ మేము ఒక కైండ్ ఆఫ్ క్లోజ్ టెస్ట్ పెట్టడం జరిగిందంటే బేసిక్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే క్లోజ్ టెస్ట్లో బేసిక్స్ మీకు చెప్పడానికి ఈ క్లోజ్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో రానున్న కొద్దీ మీకు ఎస్ఎస్సి రీసెంట్ పాస్ట్లో ఎలా ఇస్తుంటే అలా పెట్టడం జరుగుతుంది. బట్ ఇది కూడా ఉపయోగపడుతుందండి, చూడండి ఒకసారి క్విక్గా చదువుదాం. బీర్బల్ immediately smiled and went up to Akbar. He announced the blank and he said there were 21,523 crores blank the city. When asked how he dash the answer, Birbal replied, ask your men to dash the number of crows. If there are more, then the relatives of the crows must be visiting them from dash cities. If there are fewer, then the crows from our city must be visiting their relatives who live outside the city. బీర్బల్ అక్బర్ జనరల్గా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదండి. సో ఏదో క్రౌస్ సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారు ఏదో అన్నట్టుంది. చూద్దాం, ఫస్ట్ బ్లాంక్ చూద్దాం అండి. ఓకే, సో బీర్బల్ ఇమీడియట్లీ స్మైల్డ్ అండ్ వెంట్ అప్ టు అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ అనౌన్స్డ్ ద ఏంటండి, సమ్ టైమ్స్ ఏంటంటే క్లోజ్ టెస్ట్లో మనకు క్లూ దొరక్కపోవచ్చు. అంటే ఇప్పుడు ఆప్షన్స్ కూడా చూసుకుంటే క్వశ్చన్, రెస్పాన్స్, ఆన్సర్, రిజాయిండర్. ఆప్షన్స్ కూడా కొద్దిగా అంటే మనకి ఏది తెలిసేలా లేవన్నమాట, ఆప్షన్ నుంచి ఏమన్నా చేద్దాం అన్నా కూడా. సో సమ్ టైమ్స్ అలా క్లూ దొరకనప్పుడు క్లోజ్ టెస్ట్లో ఏం చేస్తారంటే ఏదైనా బ్లాంక్ ఉన్నప్పుడు దాని ముందు పేర ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, అప్పటికి తర్వాత దాని వెనక పేర చదవడానికి ప్రయత్నించండి. పర్టికులర్గా ఆ పేరాలు అయితే మీకు ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది అనమాట. సో జనరల్గా ఈ క్లోజ్ టెస్ట్ తీసుకుంటే బీర్బల్ ఇమీడియట్లీ స్మైల్డ్ అండ్ వెంట్ అప్ టు అక్బర్ అండ్ ద డాష్ మనం అందాక పక్కన పెడదాం. సెడ్ దేర్ వర్ 21,523 క్రౌస్. సో ఇన్ని క్రౌస్ ఉన్నాయని చెప్పి చెప్పాడు అనమాట సిటీలో. వెన్ ఆస్క్డ్ హౌ హీ డాష్ ద ఆన్సర్, ఇక్కడ చూడండి నార్మల్గా. సో ఏదో
ఒకటి అడిగారండి, అడిగితే ఇన్ని ఉన్నాయని చెప్పాడు, ఎలా వచ్చింది నీకు ఆన్సర్ అని బీర్బల్ని అడుగుతున్నారు. అంటే సింపుల్గా బీర్బల్ చెప్పింది ఏంటండి, ఆన్సర్. అర్థమైందండి? నార్మల్గా చూడండి, బీర్బల్ ఇమీడియట్లీ స్మైల్ అండ్ వెంట్ అప్ టు అక్బర్, ఈ అనౌన్స్డ్ ద ఆన్సర్. ఆన్సర్ అనమాట. సో ఆ ఆన్సర్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదో చెప్పాడు కదా, దాని గురించే కదా అడుగుతారు. సో ఎలా వచ్చింది ఆన్సర్, సో దాని ప్రకారంగా మీకు ఆప్షన్స్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా క్లూ దొరకనప్పుడు ఒకసారి ముందు లైన్ ఆర్ ముందు పేరా చదవటం, ఓకేనా, నెక్స్ట్ వెనక చదవటం చేస్తే మీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్, ఈ సెడ్ దేర్ వర్ ఆన్సర్ చెప్పాడండి. ఏం చెప్పాడంటే ఈ సెడ్ దేర్ వర్ 21,523 crores, అంటే ఇన్ని ఉన్నాయని చెప్పాడు. ఇన్ని ఉన్నాయని చెప్పాడండి. సో డాష్ ద సిటీ. ఓకేనా, నేను ఫ్లోలో ఆన్సర్స్ చెప్పేస్తున్నాను, బట్ ఎనీవేస్ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఓకే. డాష్ ద సిటీ, సో సిటీ. సో జనరల్గా ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇన్ వర్సెస్ ఎట్. సిటీలో ఉన్నాయనే కదండి వాడి ఉద్దేశం, ఇన్ని సిటీలో ఉన్నాయనే కదా. సో నార్మల్గా ప్రిపోజిషన్ ఇన్ ఎప్పుడు వాడతాం, ఎట్ ఎప్పుడు వాడతాం. ఇన్ ఏంటంటే కొద్దిగా లార్జర్ ఏరియా ఉన్న ప్లేసెస్కి ఇన్ వాడతాం. అంటే కంట్రీస్, కాంటినెంట్స్, సిటీస్, ఇలా. అలాగంటే ఎట్ ఏంటంటే జనరల్గా ఒక పర్టికులర్ విలేజెస్, ఏదైనా ఒక చిన్న ప్లేసెస్, స్ట్రీట్స్, వీటికి ఏంటంటే ఎట్ వాడతాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ హైదరాబాద్, ఇన్ ఇండియా. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా మీ ఊరు, అదే ఎట్ ద మెయిన్ స్ట్రీట్, లేకపోతే ఎట్ కొత్తకోట విలేజ్, ఇలా అనమాట. ఓకేనా. సో దీని ప్రకారంగా సిటీకి ఏమొస్తుందండి, ఇన్ వస్తుంది. సో ఆప్షన్ ఏ విల్ బి యువర్ ఆన్సర్. ఓకేనా. అసలు ఈ ఆన్ ఆఫ్ అసలు ఇర్రెలవెంట్ అండి. ఓకేనా. సో అక్కడ సిటీ వచ్చింది కాబట్టి ఇన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో చూద్దాం. వెన్ ఆస్క్డ్ హౌ హీ, సో జనరల్గా మీకు ఏంటంటే హౌ హీ డాష్ ద ఆన్సర్, ఓకే, బీర్బల్ రిప్లైడ్. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా నో, అంటే ఎలా తెలిసింది అని, నీకు ఆన్సర్ ఎలా తెలిసింది. ఇక్కడ మనకి ఫోకస్ చేసిన వెర్బ్ ఏంటంటే నో. అయితే అది ఏ ఫామ్లో ఉండాలి అన్నది ఎక్కడ కూడా టెన్స్ కన్సిస్టెన్సీ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా టెన్స్ కన్సిస్టెన్సీ. ఇందాక మనం చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా టెన్స్ కన్సిస్టెన్సీ, కాంప్లిమెంటెడ్ అనే దగ్గర. ఎందుకంటే కాంప్లిమెంట్ కాదు, అక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కాంప్లిమెంటెడ్ రావాలని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. మొత్తం మీరు ప్యాసేజ్ చూసుకుంటే స్మైల్డ్, వెంట్, అనౌన్స్డ్, సెడ్, వర్, ఇదంతా ఏ టెన్స్లో ఉందండి, పాస్ట్ టెన్స్లో ఉంది. సో టెన్స్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అంటే ఇదేదో పాస్ట్లో జరిగిన ఒక ఈవెంట్ అనమాట. సో మీకు ఏమవుతుందండి, పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో పాస్ట్ టెన్స్ ఫామ్ ఏంటండి, ఇది V2 రావాలి. సో హౌ హీ న్యూ ద ఆన్సర్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, ఆప్షన్ బి విల్ బి యువర్ ఆన్సర్. సో హౌ హీ న్యూ ద ఆన్సర్. అప్పుడు బీర్బల్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు, బీర్బల్ రిప్లైడ్ ఆస్క్ యువర్ మెన్ టు, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్లాంక్ 4. ఆస్క్ యువర్ మెన్ టు డాష్ ద నెంబర్ ఆఫ్ క్రౌస్. ఇదేంటంటే కొద్దిగా కామన్ సెన్స్ అండి. ఇది జనరల్గా ఇప్పుడు వొకాబులరీతో చేసేది ఏం లేదు, నార్మల్గా గ్రామర్తో చేసేది ఏం లేదు. సో జనరల్గా కామన్ సెన్స్ వాడినా కూడా తెలుస్తుంది అండి. ఇప్పుడు క్రౌస్ ఎన్ని అని అంటే క్యాలిక్యులేట్ అంటే ఏంటండి, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ అదేదే ఉన్నా అదేం కాదు కదా. ఎన్ని అని చెప్పడానికి మనం ఏం చేయాలి, కౌంట్ చేయాలి. ఎన్ని అని చెప్పడానికి ఏం చేయాలండి, కౌంట్ చేయాలి. ఇది కామన్ సెన్స్ అనమాట. ప్రతిసారి గ్రామరు ఒకే ఇవ్వాలని ఏం లేదండి. మీరు కొన్నిసార్లు క్లోజ్ టెస్ట్లో కామన్ సెన్స్ వాడినా కూడా వస్తాయి. కన్సిడర్ జడ్జ్, నెంబర్ ఆఫ్ క్రౌడ్స్ని జడ్జ్ కన్సిడర్ ఏం చేస్తామండి. సో కౌంట్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో బ్లాంక్ 5 చూద్దామండి. ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ ద రిలేటివ్స్ ఆఫ్ ద క్రౌడ్స్ మస్ట్ బి విజిటింగ్ దెమ్ ఫ్రమ్ డాష్ సిటీస్. అయితే ఇన్ని ఉన్నాయని చెప్పాడు బీర్బల్, చాలా చమత్కారండి. సో ఇన్ని ఉన్నాయని చెప్పాడు, ఇంకా ఎక్కువ ఉండుంటే కనుక మీరు ఒకసారి చూసుకోండి, పక్కన సిటీస్ నుంచి ఏమన్నా వచ్చేసాయని చెప్పి ఆ సెన్స్లో చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా జనరల్గా. కానీ ఏది ఎక్కడ రెలవెంటో చూద్దాము. సో ఇఫ్ దెర్ ఆర్ ఫ్యూవర్ దెన్ ద క్రౌడ్స్ ఫ్రమ్ అవర్ సిటీ మస్ట్ బి విజిటింగ్ ద రిలేటివ్స్ హూ లివ్ అవుట్ సైడ్ ద సిటీ. అంటే ఎక్కువ ఉంటే పక్క సిటీస్ నుంచి వస్తుంటే, తక్కువ ఉంటే వెళ్ళిపోయి ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. సో ఎక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక అంటే దగ్గరగా ఉన్న సిటీస్ నుంచే కదా, జనరల్గా దగ్గరగా ఉన్న సిటీస్ నుంచి వచ్చాయని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ క్లోజ్ సిటీస్
కొద్దిగా మీరు చూడండి, నార్మల్గా మీరు కొన్నిసార్లు పెట్టుకుంటే మీకు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది మనకు తెలుస్తుంది అనమాట, సెన్సిబుల్గా అనిపించదు. విసినిటీ సిటీస్ కూడా కాదండి. సిటీస్ అనేది ఏంటండి జనరల్గా నౌన్. సిటీస్ అనేది ఏంటి? నౌన్. సో నౌన్ని ఎప్పుడు ఏది మాడిఫై చేస్తుంది? ఇక్కడ నౌన్ని మాడిఫై చేయాలన్నమాట. నౌన్ని మాడిఫై చేసేది ఏముంటుందండి? యాడ్జెక్టివ్ ఉంటుంది. నౌన్ని మాడిఫై చేసేది ఏముంటుంది? యాడ్జెక్టివ్ ఉంటుంది. విసినిటీ అనేది నౌన్, ఇది నౌన్ నౌన్ని మాడిఫై చేయదు. ఓకే, ఇట్లా క్లోజ్ కూడా కాదు, క్లోజ్ అంటే వెర్బ్ కాబట్టి అది కూడా మాడిఫై చేయదు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ 2 ఆప్షన్స్, నియర్ బై వర్సెస్ నియర్. ఈ 2 ఆప్షన్స్ మీద ఫోకస్ చేద్దాం, ఏదో ఆన్సర్ చూద్దాం. సో జనరల్గా నియర్కి నియర్ బైకి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం, దాని మీద మీకు ఆన్సర్ వస్తుంది. సో బేసిక్గా నియర్కి నియర్ బైకి డిఫరెన్స్ చూడండి. నియర్ అనేది ప్రిపోజిషన్ అండి. ప్రిపోజిషన్ అంటే తెలుసు కదా, ఇట్స్ ఆల్వేస్ స్టేట్స్ ద, అంటే రెంటి మధ్యన ఏం రిలేషన్ ఉందో చెప్పేదే కదండి ప్రిపోజిషన్. అంటే ఇప్పుడు బుక్ ఉంది, బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఉంది బుక్, అంటే టేబుల్కి బుక్కి రిలేషన్ చెప్తుంది. ఓకేనా? సో ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటే క్యాట్కి టేబుల్కి అంటే అండర్, అక్కడ అండర్ ప్రిపోజిషన్ అండి. సో ప్రిపోజిషన్ అనేది ఎప్పుడు కూడా 2 థింగ్స్కి రిలేషన్ చెప్తుంది. అలాగే నియర్ అనేది ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ అండి. సో ప్రిపోజిషన్ ఇదేంటంటే నియర్ అన్న నియర్ బై అన్న ఏంటంటే క్లోజ్గా ఉన్నాయి అనే అర్థం. బట్ బేసిక్గా డిఫరెన్స్ తీసుకుంటే బాగా అంటే ఫోకస్డ్గా తీసుకుంటే నియర్ అనేది ప్రిపోజిషన్ అండి. ఇట్ స్టేట్స్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్. అంటే 2 థింగ్స్ మధ్యన అంటే ఎంత క్లోజ్గా ఉన్నాయని 2 థింగ్స్ తీసుకొని, అంటే 2 ప్లేసెస్, థింగ్స్ కాదు ప్లేసెస్ తీసుకొని చెప్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే దెర్ ఇస్ అ బీచ్, అంటే బీచ్ అండి ఇక్కడ ఒకటి, నియర్ మై హౌస్. ఇక్కడ 2 థింగ్స్ అనమాట, 2 ప్లేసెస్ 2 థింగ్స్ వచ్చేస్తుంది అలవాట్లు. సో 2 ప్లేసెస్ అనమాట. సో బీచ్ అనేది మా ఇంటికి దగ్గరగా ఉంది అని చెప్తున్నాడు. అంటే 2 థింగ్స్ మధ్యన ఎంత ప్రాక్సిమిటీ ఉందో చెప్తున్నాడు. సో దిస్ విల్ బి ద ప్రిపోజిషన్ హియర్. ఓకే, ఇంకా నియర్ బై అనేది సమ్ టైమ్స్ యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది, సమ్ టైమ్ యాడ్వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇదేంటంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ క్లోజ్, అంటే స్పెసిఫిక్గా ఓకే చాలా క్లోజే, అంటే చాలా క్లోజ్ అనే చెప్పడం అండి. స్పెసిఫిక్గా మీకు ఏంటంటే క్లోజ్ అని చెప్పడం. నియర్ ఏంటంటే స్పెసిఫిక్గా ఉండదు, దగ్గరగా అని చెప్తారు, బట్ రెండు ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అలా కాదు, నార్మల్గా ఏంటంటే అంటే కొద్దిగా మన విసినిటీలో ఉందని చెప్పడానికి నియర్ బై వాడుతూ ఉంటారు. బేసిక్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే డిఫరెన్స్ అండి. చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్స్ గో టు నియర్ బై బీచ్. ఇక్కడ నియర్ బై అనేది యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తుంది, అర్థమైందా? నౌన్ని మాడిఫై చేస్తుంది, బీచ్ ఇస్ నౌన్. ఓకేనా? సో నౌన్ని మాడిఫై చేస్తుంది. సో లెట్స్ గో టు నియర్ బై బీచ్, ఇది యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ కేసు తీసుకుంటే ద బీచ్ ఇస్ నియర్ బై, అంటే దగ్గరలోనే ఉంది, ఈజ్ వెర్బ్ను మాడిఫై చేస్తుంది. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, దిస్ విల్ బి యాడ్వర్బ్. సో దాని ప్రకారంగా ప్రిపోజిషన్ రాదు కదండి. జనరల్గా మీకు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ చూస్తే కనుక మీకు ఏంటండి, ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ ద రిలేటివ్స్ ఆఫ్ ద క్రౌడ్స్ మస్ట్ బి విజిటింగ్ దెమ్ ఫ్రమ్ సిటీస్. సో పక్కనున్న అంటే ప్రాక్సిమిటీలో ఉన్న సిటీస్ నుంచి వచ్చి ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మీకు ఏమవుతుందంటే నియర్ బై. నౌన్ని మాడిఫై చేసేది ఏమవ్వాలంటే యాడ్జెక్టివ్ అవ్వాలి. నియర్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇది ప్రిపోజిషన్. సో యాడ్జెక్టివ్ అవ్వాలి కాబట్టి నియర్ బై విల్ బి యువర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతేనండి, అయిపోయినట్టు ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, ఇదేనండి, ఇది మన ఫస్ట్ మార్క్. ఇలాగే మేము రానున్న మార్క్స్లో కూడా మీకు మంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా తెస్తాము. సో మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మీకు జెన్యూన్ సజెషన్స్ అయితే మేము ఖచ్చితంగా దానికి తగ్గట్టు మా కోచింగ్ని ఖచ్చితంగా మార్చుకుంటాం. థ్యాంక్ యూ.